హలో రమ్య గారు. నమస్తే అండి. సో మామూలుగా మనం గర్భ సంస్కార్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు నార్మల్ డెలివరీ, సి సెక్షన్ ఈ రెండు మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. అయితే చాలా మటుకు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం ప్రతి ఒక్కళ్ళకి కూడా సి సెక్షనే ఎక్కువగా అవుతుంది. అయితే గర్భ సంస్కార్ ఫాలో అయ్యే వాళ్ళకి నార్మల్ డెలివరీ పాసిబుల్ అవుతుందంటారా? అలాగే ఎలాంటి డైట్ తీసుకోవాలి అని అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ గర్భ సంస్కారం మన బాడీని తీసుకుంటే, మన హ్యూమన్ బాడీ ఇట్ వాజ్ డిజైన్ టు డెలివర్ అ బేబీ నార్మల్లీ. ఇప్పుడు అడవుల్లో నివసించే ప్రాణులు ఉంటాయండి, జింకలు, జిరాఫీలు, ఇవి ఎలా డెలివరీ చేస్తున్నాయి? వాటికి సి సెక్షన్ చేస్తున్నారా? లేదు. బాడీ అనేది ఏ క్యాపబిలిటీ ఆ క్యాపబిలిటీ ఖచ్చితంగా మనకు ఉంటుంది. ఇక్కడ ఎందుకు మరి సి సెక్షన్స్ ఎక్కువ పడుతున్నాయి అంటే 100 మందిని తీసుకుంటే అందులో సి సెక్షన్ చేయాల్సిన కారణం ఉన్నోళ్ళు 5% ఉంటారు, 5-10%. అంటే మోస్ట్ రేర్ కేసెస్, చాలా రేర్ కేసెస్లోనే బ్రీచ్ పొజిషన్ అనో అదనో ఏదో చెప్పి చేస్తారు. అది చాలా 5-10% ఉంటుంది. రిమైనింగ్ 90% మందికి నార్మల్ డెలివరీ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు మన అమ్మమ్మ వాళ్ళని చూస్తే వాళ్ళ ఇంటికే మంత్రసానం వచ్చి ఇంట్లోనే చేయించుకొని వెళ్ళిపోయారు. మరి అప్పట్లో ఇవేమీ లేవుగా, తలకిందులుగా లేకపోయినా తిప్పేవాళ్ళంట బేబీని. ఇప్పటికీ కొంతమంది అలా చేస్తున్నారు, చేయగలిగిన కెపాసిటీ ఉంది. ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ భయం. నార్మల్ డెలివరీ అంటే పెయిన్ ఉంటుందంట, అలా అవుతుందంట, ఇలా అవుతుందంట అని రకరకాల మంది చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పేసరికి అది విని ఫస్ట్ భయం పెట్టేసుకోవటం. నాకు నార్మల్ డెలివరీ అవుతుందో లేదో, ఎలా ఉంటుందో ఏంటో, నా బాడీ అసలు పర్ఫెక్ట్గా నార్మల్ డెలివరీ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందా లేదా, నేను పెయిన్స్ తట్టుకోగలనా లేదా, ఈ భయాలన్నీ పెట్టేసుకొని ఫస్ట్ హడ్డలు అక్కడే వేసేసుకుంటున్నారు. రెండవది లైఫ్ స్టైల్. కూర్చొని ఉండటం, ఎప్పుడు కూర్చొని ఉండటం, లేదా నేను వాకింగ్ చేస్తున్నాను సరిపోతుందిలే అని అనుకోవటం, ఏదో 30 minutes డైలీ వాకింగ్ చేసేసుకొని ఉండటం. సో రోజు 24 గంటల్లో 8 గంటలు నిద్రకు తీసేసేయండి, 16 గంటలు ఉంటాయి. 16 గంటల్లో మీరు కూర్చునే ఉంటే నార్మల్ డెలివరీ అవ్వడానికి ఫస్ట్ మజిల్స్ అన్నీ ఉండాలి కదా మనకి. బేబీ ఎలా వస్తుంది? తొంటి బోన్ నుంచి బయటకు వస్తుంది. ఇప్పుడు ఆ బోన్ ఇలా ఓపెన్ అయ్యి క్లోజ్ అవుతుంది. ఆ మూమెంట్ సరిగ్గా రావాలంటే మనం యోగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, వాకింగ్ కంపల్సరీ ఎవ్రీడే 30 minutes వాకింగ్ ఉన్న అట్లీస్ట్ 30-40 minutes యోగా ప్రాక్టీస్ చేసుకోవాలి. అది కూడా చాలామంది ఏంటంటే నార్మల్ డెలివరీ అనగానే మలాసన్ చెప్తారు. మలాసన్లో కూర్చుంటే సరిపోతుంది అంటారు. కాదు, మలాసన్ ఒక్కటే అలోన్గా అది హెల్ప్ చేయదు. ఇప్పుడు మనకి ఇలా ఉంటుందండి, తొంటి బోన్ ఇలా ఉంటుంది, బేబీ ఇలా వస్తుంది హెడ్ కింద నుంచి. ఇలా వచ్చినప్పుడు ఆ బోన్ మొత్తం ఇలా ఓపెన్ అవ్వాలి. కింద ఇలా ఉండేది ఓపెన్ అవ్వాలి. అలా ఓపెన్ అవ్వాలంటే దానికి సంబంధించి కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ కౌ పోజ్ అని, మౌంటైన్ పోజ్ అని, ఈవెన్ కొన్ని సూర్య నమస్కారాలు కూడా మనం చేయొచ్చు. ఎలా కొన్ని చేంజెస్ చేస్తాం ప్రెగ్నెన్సీలో సూర్య నమస్కారాలు. అవి చేసినప్పుడు ఏమవుతుంది, మొత్తం తొంటి చక్కగా ఓపెన్ అయ్యి బేబీ ఫ్రీగా డెలివరీ అయిపోతుంది. ఓకే, ఫస్ట్ ప్రెగ్నెన్సీ పక్కన పెడితే సెకండ్ ప్రెగ్నెన్సీ అంటే ఫస్ట్ది సి సెక్షన్ అయిన వాళ్ళు సెకండ్ ప్రెగ్నెన్సీ నార్మల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మరి మీరు చెప్పే ఇప్పుడు యోగాసనాల ద్వారా ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మా దగ్గరే 2-3 మదర్స్ ఫస్ట్ సి సెక్షన్ తర్వాత నార్మల్ డెలివరీ అయ్యింది సెకండ్ బేబీస్కి. ఓకే, సో ఇది ఎలా జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అంటే ఫస్ట్ బేబీ అసలు ఎందుకు సి సెక్షన్ చేశారు ఆ కారణం తెలుసుకోవాలి. ఇప్పుడు కొంతమందికి లైఫ్ స్టైల్ అంతా బాగున్నా కూడా ఏ బీపీఓ, ప్రీ ఎక్లాంసియా కండిషన్ ఉండటం వల్ల, ఎండోమెట్రియోసిస్ ఇట్లాంటి కండిషన్లు ఉన్నప్పుడు చేయలేరు, సి సెక్షన్ కంటిన్యూ చేయాల్సి ఉంది. అలా కాకుండా బేబీ బ్రీచ్ పొజిషన్ వచ్చి, లేదా తల్లి అతిగా భయపడి కావాలని సి సెక్షన్, ప్లాన్డ్ సి సెక్షన్ అంటాం కదా, అలా చేయించుకున్న అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు నేను నెక్స్ట్ నార్మల్కి వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా ఉంటుంది. దానికి కావాల్సిన రెండో మెజర్ ఏంటంటే మినిమం 2 years గ్యాప్ ఉండాలి. ఫస్ట్ బేబీకి సెకండ్ బేబీ మినిమం 2 years గ్యాప్. ఈ మినిమం 2 years గ్యాప్ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ సి సెక్షన్కి కుట్లు పడతాయి కదా, కంప్లీట్ హీల్ అయిపోతుంది. సో 2 years తర్వాత అదంతా సాగిన బేబీ బయటకు రావడానికి ఇబ్బంది ఉండదు. మూడోది ఏంటంటే డాక్టర్ ఎంత విల్లింగ్గా ఉంటుంది. మదర్ ప్రిపేర్డ్గా ఉన్నా డాక్టర్ విల్లింగ్గా ఉండకపోవచ్చు. అవును, రిస్క్ ఫ్యాక్టర్. ఫస్ట్ ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఫస్ట్ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఎక్కడో డెలివరీ అవుతారు. ఇప్పుడు సెకండ్ టైం అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండడానికి కుదరదు కదా, ఇన్-లాస్ ప్లేస్లోనో లేదా వాళ్ళు సపరేట్గా ఎక్కడైతే ఫ్యామిలీ పెట్టారో అక్కడ కొత్త డాక్టర్ ఎందుకు వచ్చిందిలే సి సెక్షన్ చేసేద్దాం అయిపోతుంది. వాళ్ళు ఆ మైండ్ సెట్తోనే ఉంటారు. ఎక్కడో రేర్గా ఓకే మీరు హెల్తీగా ఉన్నారు కదా మేము ట్రై చేస్తామనే వాళ్ళు చాలా రేర్గా ఉన్నారు.
ఓకే. అసలు ఫస్ట్ టైం సి సెక్షన్ చేయకుండా నార్మల్ చేసే వాళ్ళే చాలా మన తక్కువ, వేళ్ల మీద అవును. లెక్క పెట్టుకోవచ్చు డాక్టర్స్ ఈ రోజుల్లో. సో కాబట్టి ఈ కండిషన్స్ అన్నీ కూడా మనం చూసుకోవాలి. మదర్ ఎంత స్ట్రాంగ్గా ఉండి తనకు బ్రీచ్ బేబీ లేదు, ట్రాన్స్వర్స్ బేబీ లేదు, సెఫాలిక్లో ఉంది హెడ్ అంటే ఇవన్నీ కండిషన్స్ బాగున్నాయి, బీపీ లేదు, జెస్టేషనల్ పాయింట్స్, ఎందుకంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంది ఒక అమ్మాయికి, థైరాయిడ్ కండిషన్ ఉంది, కానీ గర్భసంస్కార్ ఫాలో అయ్యి తను నార్మల్ డెలివరీ అయింది. ఏ కాంప్లికేషన్స్ ఉన్నా కూడా Yes. గర్భసంస్కారం Help follow అవుతుంది. ఓకే, నార్మల్ డెలివరీ అవుతుంది. కాకపోతే చెప్పాను కదా, అగైన్ మనం ఇచ్చిన పుష్ ఇచ్చినా డాక్టర్ సపోర్ట్ లేదు, ఈ అమ్మాయి కూడా భయపడింది, ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా భయపడింది అంటే మనం చేసేది ఏం లేదు, ఓకే. అది వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. సో ఎప్పుడైతే ఒక మదర్ స్ట్రాంగ్గా ఉండి నేను చెయ్యగలను అని చెప్పేసి తులసి గారు లాగా, మా కమ్యూనిటీలో తులసి గారిని బెస్ట్ ఎగ్జాంపుల్, 37 years ఓల్డ్ అండి, ఫస్ట్ సి సెక్షన్ జరిగింది, సెకండ్ టైం నార్మల్ డెలివరీ. ఓకే. గర్భ సంస్కార్ ఫాలో అయ్యి తను అదే చెప్పింది, ఏమంటే మీరు చెప్పారు, మీరు ఇచ్చిన ఆ పుష్ ధైర్యంగా నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను స్టాండ్ బై ఉన్నాను, మీరు ఆ రోజు ధైర్యం మనలో కూడా ఉండాలి, ఒక ప్రెగ్నెంట్ నేను చెయ్యాలి, ఇది నా కోసం నా బేబీ కోసం అని చెప్పేసి చెయ్యాలి. ఇంకొకటి ఏంటి అంటే అండి, ఈ మధ్య కొంతమంది డాక్టర్స్ నేను సోషల్ మీడియాలో చూసాను, నార్మల్కి సీకి డిఫరెన్స్ లేదు, రెండు ఒకటే అని చెప్తున్నారు. ఎలా ఒకటవుతుంది అసలు, ఎలా ఒకటవుతుంది? నార్మల్ డెలివరీకి రికవరీ ఫాస్ట్ ఉంటుంది, సి సెక్షన్కి రికవరీ ఫాస్ట్ ఉండదు. డెలివరీ మార్నింగ్ అయిందంటే నెక్స్ట్ డే మార్నింగ్ కి డిశ్చార్జ్ చేసేస్తారు, కానీ సి సెక్షన్ అలా కాదు. అలాగే ఇప్పుడు సి సెక్షన్ ద్వారా పుట్టిన బేబీని ఎలా తీస్తారు? వాళ్ళ టైం, ఇప్పుడు ప్రతి బేబీ కూడా ఈ టైంకి నేను బయటకు వెళ్ళాలి అని ఉంటుంది, ఆ టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా బాడీ పుష్ చేస్తుంది, తను బయటకు వచ్చేసిద్ది. ఇట్స్ అ నార్మల్ డెలివరీ ఎందుకన్నా నార్మల్గా జరిగే ప్రాసెస్ అని. సి సెక్షన్ సడన్గా చేస్తాం, బేబీ కామ్గా రెస్టింగ్లో ఉంటుంది, సడన్గా మనం బయట తీస్తాం. ఇలా సి సెక్షన్లో పుట్టిన బేబీస్కి నార్మల్ డెలివరీ కంటే కూడా ఈ బేబీస్లో తేడా ఏంటంటే ఫియర్ ఎక్కువ ఉంటుంది సి సెక్షన్ వాళ్ళకి. ఇది సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ చేశారు. అందుకే ఈవెన్ వెస్టర్న్ కంట్రీస్ లో మనకి ఇక్కడ 48 hours పెయిన్స్ ఓపిక అంటే డాక్టర్స్ విల్లింగ్గా ఉండరు. ఇంకా వీళ్ళైతే వాళ్ళ తల్లులే చెప్తారు, అమ్మ మా అమ్మాయి భరించలేదు మీరు కానివ్వండి సి సెక్షన్కి వెళ్ళిపోండి అని. వాళ్ళైతే అస్సలు మీకు నార్మల్ డెలివరీ అవుతుంది అంటే 48 గంటలు 72 గంటలని ఆడే ఉంచుతారు మిమ్మల్ని, నార్మల్ అవ్వాల్సిందే అంతే. వాళ్ళు అంత స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నారు, మనకు వచ్చేసరికి చూడండి. ఓకే, అదే. సో ఛాన్సెస్ రెండు ఉన్నాయి, రైట్. సో సి సెక్షన్ అయిన తర్వాత కూడా మళ్ళీ నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉన్నాయి, మదర్ విల్లింగ్ గా ఉండాలి అండ్ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అయితే డెఫినెట్ గా అవుతుంది అని అంటారు. థ్యాంక్ యూ రమ్య గారు.